Hello all, welcome to my YouTube channel Flick Verdicts. Today, let's discuss about the review of the film Nari Nari Naduma Murari 2D, starring Sharvanand, Samyukta Menon, Sakshi Vaidya, Naresh, etc. Language Telugu. Censor certification UA 13 plus. Yes, this film can be viewed with parental guidance. Children are allowed to see it. Directed by Ram Abbaraju. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ గైస్. బాగుంది. ఆ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైన్. ఇప్పుడు ఈ సినిమా ప్లాట్లోకి వచ్చేస్తే గౌతమ్ నిత్య ఇద్దరు లవ్లో ఉండి తొందరగా పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఈ టైంలో గౌతమ్ కాలేజ్లోని తన ఎక్స్ లవర్ అయిన దియా మళ్ళీ తన లైఫ్లోకి వస్తుంది. ఇప్పుడు గౌతమ్ లైఫ్ ఎలాంటి టర్న్స్ తీసుకుంది, గౌతమ్ తన లైఫ్ని ఎలా మేనేజ్ చేశాడు అన్నదే ఈ సినిమా బేసిక్ ప్లాట్. అండ్ ఇప్పుడు ఈ సినిమా అనాలిసిస్లోకి వచ్చేస్తే ఈ సినిమా డైరెక్టర్ రామబ్బరాజు ఇంతకుముందే సామజవర్గం అనే సినిమా తీశారు. శ్రీ విష్ణు గారిని రెబా మోనికా జాన్ని లీడ్ రోల్స్లో తీసుకొని. సో ఆ సినిమాకి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళి అసలు ఎంతలా నవ్వుకున్నా అందరికీ తెలిసిందే. అసలు ఆ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదొక లా ఆఫ్ రైట్. అప్పట్లో ఉన్న మీమ్ నాలెడ్జ్ అంతా ఆ సినిమాలో ఫుల్గా వాడేశారు. అండ్ అది మనకి బాగా తెలియడం వల్ల, అండ్ శ్రీ విష్ణు గారికి మనం బాగా అప్పుడు క్లోజ్గా ఉండడం వల్ల శ్రీ విష్ణు గారిని మనం బాగా ఓన్ చేసుకున్నాం ఆ టైంకి. సో ఆ సినిమాకి మనం బాగా కనెక్ట్ అయ్యాం. సో ఇప్పుడు కూడా శర్వానంద్ గారిని తీసుకొచ్చి రామబ్బరాజు మళ్ళీ ఫ్రెష్ కాన్సెప్ట్తో వచ్చారు. అంటే స్టోరీ రెగ్యులరే, రొటీన్ టెంప్లేటెడే, బట్ ద ఎగ్జిక్యూషన్ వాజ్ ఎట్ ఇట్ స్పీక్స్. అసలు సినిమా స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి, రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వం భయ్యా. అసలు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సినిమా స్టార్టింగే సత్య గారితో కామెడీ సీన్ ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. అండ్ అలా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ వేలో జరుగుతుంటుంది. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వం గైస్. చెప్తున్నాను కదా, సినిమా అంతా నవ్వుకుంటూనే ఉంటాం. మనం పెట్టిన పైసా వర్త్ అనిపిస్తుంది ఆ సినిమాకి. అంత బాగుంటుంది ఆ సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కామెడీగా హిలేరియస్ సరదాగా సాగిపోతూ ఉంటుంది సినిమా. అండ్ ఇంటర్వెల్కి వచ్చేసరికి అది కూడా హిలేరియస్ నోట్తోనే ఆగుతుంది ఆ సినిమా అప్పుడు కూడా. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఎలాంటి కామెడీని, ఎలాంటి హిలేరియస్ మూమెంట్స్ని అయితే మెయింటైన్ చేశారు డైరెక్టర్, సెకండ్ హాఫ్లో దానికి డబుల్ ట్రిపుల్. ఎలాగైతే అనగనగా ఒక రాజులో ఎలాగైతే ఫీలింగ్ వచ్చిందో ఇందులో కూడా సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది గైస్. ఫస్ట్ హాఫ్ కన్నా కూడా డబుల్ ట్రిపుల్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈ సినిమాకి దాని స్టోరీ ఎగ్జిక్యూషన్ ఒక ఎత్తైతే, సత్య గారు, వెన్నెల కిషోర్ గారు అండ్ నరేష్ గారి పంచెస్ అండ్ కామెడీ టైమింగ్స్ ఇంకో ఎత్తు. వాళ్ళ ముగ్గురు ఈ సినిమాకి పిల్లర్ల అంటోళ్ళని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమా కాన్సెప్ట్కి కానివ్వండి, ఆ క్యారెక్టర్స్ని మనం బాగా ఓన్ చేసుకుంటాం. సో ఆ ఓన్ చేసుకోవడం వల్ల ఏంటంటే సిచ్యువేషనల్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ క్యారెక్టర్స్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్తోనే మనకు ఒక ఫన్ అనేది జనరేట్ అయిపోతుంది. అండ్ అది చాలా బాగుంటుంది గైస్. అది ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. చెప్తున్నాను కదా, ఈ సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతి ఫిల్మ్ గైస్. ఇది అనగనగా ఒక రాజు పర్ఫెక్ట్ సంక్రాంతి ఫిల్మ్స్ ఫర్ మీ. చాలా బాగుంది గైస్. సో ఇప్పుడు ఈ సినిమా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోతే, శర్వానంద్ హ్యాస్ డన్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ గైస్. చాలా సంవత్సరాల తర్వాత శర్వానంద్ గారి నుంచి ఒక ఫ్రెష్ ఫిల్మ్ వచ్చింది. సో సంక్రాంతికి మంచి రిలేషన్ ఫిల్మ్ ఇది. బాగుంది, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. అండ్ సత్య, నరేష్ అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ కూడా వాటి పీక్స్లో ఉంది. ప్రతి క్యారెక్టర్ నుంచి ఫన్ అనేది జనరేట్ అవుతుంది. సో సినిమాలో అది అంత మెయిన్. అండ్ సంయుక్త మీనన్, సాక్షి వైద్య గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది సినిమాలో. చాలా బాగా వర్క్ అయింది. అండ్ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు చెప్తున్నాను కదా. మైనస్ పాయింట్స్లోకి వచ్చేస్తే ఏంటంటే స్టోరీ రెగ్యులరే, మళ్ళీ కొత్తగా ఏమనిపించదు. అండ్ అదే సాంగ్స్ అస్సలు బాగో గైస్. సాంగ్స్ గురించి అయితే అస్సలు బాగో. అండ్ అంతే గైస్, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. అంటే నా వర్డిక్ట్ సూపర్ హిట్. అంతే గైస్, ఇంకేం లేదు ఈ సినిమా గురించి చెప్పడానికి. సో మంచి సినిమా, తప్పకుండా ఫ్యామిలీతో చూడండి. సో థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.